చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మరి కాంగ్రెస్లకు రాముడే, బీఆర్ఎస్ పార్టీలకు రాముడే, కమ్యూనిస్టు పార్టీలకు రాముడే. మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇవ్వగలదా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎస్, మా కనుక రామున్నాడు, రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, మా ప్రధానమంత్రి. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు. మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా అభ్యర్థి లేడు. మీరు రాహుల్ గాంధీ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు. ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటేమంటారు, ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఆగు, ఈ 17వ తరగతి చుక్కలు చూపడతారు ప్రజలు. కాంగ్రెస్లో చుక్కలు చూపడతారు ప్రజలు. 100 రోజులు అయిపోతుంది బిడ్డ, 100 రోజులు అయిపోతుంది. ఆగు, 100 రోజులు అయిపోయినాక మీ 6 గ్యారెంటీల సంగతి ఏందో ప్రజలు చూపడతారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయింది. ఈ 100 రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు. 100 రోజుల తర్వాత మా ఊళ్ళో తిరగనిస్తారా ప్రజలు ఈ 6 గ్యారెంటీలు ఏందని చెప్పని? ఇలా 6 గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను. 6 గ్యారెంటీలు అంటే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు గ్యాస్ ఇవ్వడం, ఫ్రీ కరెంట్ కాదు. ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు 500 రూపాయలకు. ఎన్నికల తర్వాత ఏమన్నారు? రేషన్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్ అన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమన్నారు? మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటేనే గ్యాస్ ఇస్తారట. ఫస్ట్ ఏమో అందరికీ అన్నారు, తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ అంటారు. మరి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి 10 సంవత్సరాలు మేము తింటాం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వకపోతే, ఇలా గ్యాస్ ఇవ్వకపోతే, కానీ 500 రూపాయల